ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఈ రోజు చేపల పులుసు వండుకొని 4 చేప ముక్కలు పక్కన పెట్టుకొని హాయిగా భోంచేయాలి. ఏ పంకజం, వామ్మో, చిన్నమ్మాయి గారి దగ్గర నుంచి అంత గట్టిగా పిలుపు వచ్చిందంటే అది వచ్చుంటుంది. ఆ రోగం వస్తేనే అంత గట్టిగా పిలుస్తారు. అయిపోయారు. ఈ రోజు కన్నే పోతుందో కాలే పోతుందో. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలయ్యా. ఏ పంకజం, అమ్మో, ఎక్కడ తెచ్చావే? వస్తున్నా అమ్మా. పంకజం, అమ్మా అమ్మా అమ్మా, కావేరి అమ్మా, ఎందుకో రమ్మని పిలిచావు? దేనికమ్మా? అది సరే, ఇదిగో ఇటు చూడు. డ్రెస్సులన్నీ చాలా బాగున్నాయమ్మా. నేను నిన్ను అడిగానా? ఎలా ఉన్నాయి అని అడిగానా? లేదమ్మా, అడగలేదు. నాకే నోడు దూల. ఇలా మాట్లాడి అలా తిట్లు తింటుంటాను. తిట్లు కాదు, నేను అడిగింది అడిగినట్లు చెప్పకపోతే అప్పుడుంటుంది నీకు. ఏంటమ్మా అది? ఈ 5 డ్రెస్సుల్లో నేనొక డ్రెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏ రంగు డ్రెస్సు అనేది నువ్వే చెప్పాలి. ఇది ఏంటి? ఈ డ్రెస్సా? అబే, అది కాదమ్మా, అది కాదు. ఇది 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 అదే కదమ్మా. ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదమ్మా. ఈ కలర్ అయితే నీకు బాగా నచ్చుతుందమ్మా. నువ్వు అమ్మలా చూసుకుందంతా అబద్ధం. నిన్ను సచ్చాను బాబోయ్, సచ్చాను. ఇదిగో నరసమ్మ, అందరూ వచ్చి నన్ను కాపాడండి. అలా వినదమ్మగారు. ఇదిగో నరసమ్మ, చూస్తావేంటి? ఆ ఇంజెక్షన్ పొడు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. అదేంటమ్మా, పంకజాన్ని ఎందుకు కొడుతున్నావు? నన్ను ఇంతకాలం అమ్మలా చూసుకున్నానని అబద్ధం చెప్పింది. ఏదో మాట వరుస కన్నానమ్మా, కానీ అదే ఈ రోజు నా ప్రాణం మీదకి తీసుకొస్తుంది అనుకోలేదమ్మా. సరే అంటే అంది, ఇప్పుడు దానికెందుకు అంత సీరియస్ అవడం? నాకు అమ్మ అయితే నేను ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నానో అది చూపించమన్నాను. అమ్మాయి గారు, నేను నీకు అమ్మలాంటిదాన్నే, కానీ ఈ అమ్మగారు నిజంగా నీకు అమ్మే కదా? ఇదే ప్రశ్న ఆవిడని అడిగి నన్ను వదిలేయండమ్మా. పంకజం, నిన్ను కోపడి తప్పు చేశాను. చెప్పండి అమ్మగారు. చెప్పు, నేను ఏ డ్రెస్ వేసుకోవాలనుకున్నానో కరెక్ట్ గా చెప్పు. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. ఇదిగో, నువ్వు అనుకున్నది ఈ డ్రెస్సే కదా? ఎస్, ఇదే ఇదే నేను వేసుకోవాలనుకున్న డ్రెస్. నువ్వే నువ్వే నాకు నిజమైన అమ్మవి. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. నువ్వు నిజంగా నాకు అమ్మవి కాబట్టే నా మనసులో ఏముందో తెలుసుకోగలిగావు. ఇక నుంచి నిన్ను నేను ఎప్పుడూ అమ్మ అనే పిలుస్తాను. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదమ్మా. లేదమ్మా, ఎక్కడికి వెళ్ళను. ఇదిగో, ముందు మీ డ్రెస్ మార్చుకో. అలాగే అమ్మా. అమ్మగారు, నన్ను బతికించారండి. మీరు గనక రాకపోతే
ఈ రోజు నన్ను హాస్పిటల్లో చేర్పించి ఆపరేషన్ చేసి బతికించాల్సి వచ్చేదమ్మా. ఏమైంది? చావు తప్పి కన్ను లొట్టపోయింది అయ్యగారు. అమ్మగారు రాకపోతే ఈ పాటికి టపా కట్టేసేదాన్ని. ఏయ్, నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు. ఎక్కువేంటి అమ్మగారు? నా అదృష్టం బాగుంది కాబట్టి పౌడర్ డబ్బా దొరికింది. అదే ఏ గాజు చేశానో దొరుకుంటే సచ్చుండేదాన్ని. అసలేం జరిగింది? కావేరి పంకజాన్ని పిలిచి తను ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటుందో తనని చెప్పమని అడిగింది. మీరు చెప్పండి అయ్యగారు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఎవరి వల్ల అయినా అవుతుందా? అందుకేనా నన్ను ఇరికించావు? నిన్నిరికించిందా? ఇరికించడం ఏంటండి? కావేరి అమ్మగారికి కన్నతల్లి కాబట్టి చెప్పమని చెప్పాను. ఇంతకీ చెప్పావా లేదా? ఎందుకు చెప్పరండి? కన్నతల్లి కదా, కన్నబిడ్డ మనసులో ఏముందో ఆ మాత్రం తెలీదా? అందుకే చెప్పారు. అమ్మయ్యా, అదేంటండి అలా అన్నారు? కొంపతీసి అమ్మగారు కన్నతల్లి కాదా ఏంటి? నర్మయ్, నువ్వు నీ ఎదవ డౌట్లు. నిన్ను కావేరి కొట్టడంలో తప్పే లేదు అసలు. సిస్టర్, నువ్వు ప్రతిదానికి ఆ ఇంజెక్షన్ చేయకు. అయిన దానికి కాందానికి అలా ఇంజెక్షన్స్ చేస్తూ తన ఒళ్ళంతా తూట్లు పొడుస్తున్నారు. అలా చేయడం నాకు ఇష్టం లేదు మేడం, కానీ ఏం చేయమంటారు? హిస్టీరియా పేషెంట్కి ఉన్నట్టుండి కోపం పెరుగుతుంది. ఆ కోపం పెరిగిందంటే బీపీ బాగా పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయలేదంటే నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. తనని వీలైనంత వరకు సమాధానం చెప్పి కంట్రోల్ చేయటమే మంచిది. ఇలా చీటికి మాటికి ఇంజెక్షన్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. చిన్నమ్మాయి గారిని కంట్రోల్ చెయ్యాలి అంటే అది మీతోనే సాధ్యమవుతుందమ్మగారు. మిమ్మల్ని చూడగానే కావేరి అమ్మ మొహంలో శాంతం కనిపించిందమ్మా. పైగా ఈరోజు మిమ్మల్ని అమ్మా అని కూడా పిలిచింది కదా. నిజంగానా? నిజంగా తన అమ్మాని పిలిచిందా? అదేంటయ్య గారు, అమ్మని అమ్మ అని పిలిస్తే దానికి అంత ఆశ్చర్యపోతున్నారు? ఏం కాదా? రాణి, ఇంకోసారి కావేరి పిలిచినప్పుడు నువ్వు వెళ్లకు. ఈ పంకజాన్ని పంపించు. మోత మోగిపోతూనే ఉంటుంది. అయ్యగారు, అంత మాట అనకండి, మీకు దండం పెడతాను. మరి లేకపోతే ఏంటి పిచ్చిబాగుడు వాగుతున్నావు? బుద్ధొచ్చిందయ్యా, ఇక నుంచి నేనేం మాట్లాడను. నువ్విలా భయపడితే ఎలా పంకజం? ఊరుకోండి అమ్మగారు. నాకొక పెద్ద డౌట్ ఉందండి. ఏంటి రాణి? పంకజం తన్ను తిన్న ప్రతిసారి మీరు పంకజం జీతాన్ని డబుల్ చేస్తున్నారు కదా. దానికి ఆశపడి కావేరిని పంకజం కావాలని రెచ్చగొడుతుందేమో నా అనుమానం. అమ్మగారు, మీకు దండం పెడతానమ్మా, మీరు లేనిపోని అనుమానాలు పెట్టకండి. అయ్యగారు నిజమే అనుకొని ఉన్న ఉద్యోగం పీకేస్తారండి. అసలే మొగుడు పారిపోయిన ఆడదాన్ని, నన్ను ఇలా బతకనియండమ్మా. సరదాగా నన్లే, ఇక నుంచైనా తన కోపం వచ్చే పనులేం చేయకు, సరేనా? అలాగేనమ్మా. అయ్యగారు, ఇవాళ పౌడర్ డబ్బా నా నెత్తి మీద తగిలిందయ్యా. ఇంకో గంట ఆగితే 2 డబ్బాలు పగులుతాయి. అన్ని కల్పిస్తాను లేపో. రాణమ్మా, చెప్పండి. నిజంగా కావేరి నిన్ను అమ్మ అని పిలిచిందా? అవునండి. ఏ, ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? అందరి ముందు కూడా నిజమా అని అలా అడిగారేంటి? నేనందరికంటే కావేరి విషయంలోనే చాలా భయపడ్డాను రాణమ్మా. ఎవరు ఒప్పుకున్నా కావేరి మాత్రం నిన్ను అమ్మగా ఒప్పుకోదు అనుకున్నాను. ఎందుకంటే తనకు హిస్టీరియా ఉంది. ఆ ప్రాబ్లం వచ్చిందంటే తను ఎవ్వరి మాట వినిపించుకోదు, ఎవరిని పట్టించుకోదు. పాపం పంకజం చాలాసార్లు దెబ్బలు తింది. తన మనసుకి నచ్చకపోతే ఎప్పుడేం చేస్తుందో ఎవరికి తెలీదు. అలాంటి మనిషి నిన్న అమ్మాని పిలిచిందంటే నేను నమ్మలేకపోతున్నాను. చూడండి, ఎక్కువ కోపం ఉండేవాళ్లకే ఎక్కువ ప్రేమ కూడా ఉంటుందండి. క్షణంలో కోపం వచ్చేవాళ్లు మరుక్షణంలో చల్లబడిపోతారు.
కావేరి కూడా అలాంటి పిల్లే. అది నేను వచ్చిన రోజునే అర్థం చేసుకున్నాను. అసలు కావేరి అలా తయారవడానికి కారణమేంటో మీరెప్పుడైనా గమనించారా? చెప్పాను కదా హిస్టీరియా అని. వచ్చింది హిస్టీరియా, కానీ అది రావడానికి కారణమేంటి? అది తెలుసుకోవాలి కదా. పాపం తనందరికంటే చిన్నపిల్ల, ఎవరూ తనతో మాట్లాడేవాళ్లే ఉండరు. కృష్ణ కార్తీకల గురించి మీకు తెలుసు, వాళ్ల లోకం వాళ్ళది. కనీసం చెల్లెల గురించి పట్టించుకోవడం కూడా వాళ్ళకి తెలీదు. రోజుకొక్కసారైనా తనతో మాట్లాడడానికి మీరు ప్రయత్నించారా? లేదు. పోనీ మీరైనా తనతో రోజుకు ఒక్క అరగంటైనా తనతో మాట్లాడి, ఏ రోజైనా తనతో సరదాగా మాట్లాడడం, తన బాధలు ఇబ్బందులేంటో తెలుసుకున్నారా? అంటే నేను బిజీగా ఉండి. బిజీ ఏంటండి? కన్న బిడ్డల్ని పట్టించుకోలేనంత బిజీ ఏంటండి? రోజు కొంత టైం పిల్లలకిచ్చారా అసలు మీరు? ఒక్క మాట చెప్తాను, నిజానికి మనం సంపాదించే ఆస్తులు కేవలం మన స్థాయిని పెంచుతాయి, కాని మన సంతోషాన్ని పెంచే ఆస్తులు మన బిడ్డలేనండి. వాళ్లతో ప్రేమ ఆప్యాయతలను పెంచుకోవడం కోసం మనం కష్టపడాలి. వాళ్లతో మనం పెంచుకునే అనుబంధమేనండి అసలైన ఆస్తి. మనకి తోడుగా ఉండేది, మనకి ఆనందాన్నిచ్చేవవేనండి. నిజమే రాణమ్మా, పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఏది ఇవ్వాలో అది ఇవ్వలేకపోయాను. ఆ ప్రేమ దొరక్కని కావేరి అలా తయారైందండి. ఒంటరితనం, అమ్మ లేకపోవడం ఆడపిల్లకి చాలా పెద్ద లోటు. ఆ లోటుని కన్నతండ్రైన మీరు తీర్చాలి. మీ ప్రేమ కూడా కరువై, ఆ కోపం, ఆ కసి, ఆ బాధ అన్నీ కలిసి తనకి ప్రాబ్లం తెచ్చిపెట్టే. తప్పే రాణమ్మా, ఇదంతా నా తప్పే. ఆ తప్పు సరిదిద్దుకోవడం కోసమే నేను నీ సాయం అడిగాను. కావేరిలో ఇంత త్వరగా మార్పు మొదలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ కావేరి ఏ డ్రెస్ వేసుకుంటుందో నీకెలా తెలుసు? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు రాణమ్మా? కావేరికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. తను వేసే బొమ్మల్లో చాలాసార్లు ఎల్లో డ్రెస్ వేయడం చూశాను. ఇంద్రధనస్సులో 7 రంగులుంటాయి. అంటే వారానికి 7 రోజులకి 7 రంగుల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది. అది గమనించాను. దానికి తగ్గట్టు ఈరోజు పసుపు రంగు వేసుకుంటుందని ఊహించి చెప్పాను. అదే నిజమైంది. ఏమండి, మిమ్మల్ని ఏంటలా చూస్తున్నారు? రాణమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదు. వచ్చి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే పని గమనించేసావా? మరంతే కదండి. ఆటో నడపాలంటే ఎప్పుడూ మంచి రోడ్లే కాదు, అప్పుడప్పుడు గతుకుల రోడ్లు కూడా వస్తూ ఉంటాయి. అవి నడపడం కూడా చేత కావాలి కదా. అలాగే ఇక్కడికొచ్చాక మీ పిల్లల దగ్గర దొరికిపోతే కష్టం కాబట్టి నా జాగ్రత్తలో నేనుండాలి. మళ్ళీ ఏమైందండి? ఈ మాత్రం తెలిసిండుంటే ఆడి కారు పక్కన పెట్టి నేను కూడా ఆటో నడుపుండేవాడిని కదా. ఏదైతేనే కావేరి నీ దారిలోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక కూడా వచ్చిందంటే ఓ పనైపోతుంది. కార్తీక కంటే ముందు కృష్ణన్ దారిలోకి తెచ్చుకోవాలి. ప్రియా అక్కడ ఎంత బాధపడుతుందో ఏంటో. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. వద్దండి. వద్దంటే ఎలా? నువ్వు టాబ్లెట్ వేసుకున్నట్టు ఫోటో తీసి నీ కూతురికి వాట్సాప్ చేయాలి. లేదంటే నిన్నేమనదు, నాకు పెద్ద క్లాస్ పీకుతుంది. ప్రియా సంగతి నీకు తెలీదు, బుజ్జమ్మ నోట్ల నుంచి ఊడిపడింది. తీసుకో. నువ్వేంట్రా ఇలా చెప్ప పెట్టకుండా వచ్చావు? ఇలాగే చెప్పమంటావా, లేదంటే లోపలికొచ్చి కూడా మాట్లాడుకోవచ్చు కదా. భలేవాడివే, రారా కూర్చోరా. నమస్కారం అండి. అదేంటమ్మా, అన్నయ్య అని పిలువు.
ఎంతైనా మనం కాబోయే వియంకులం కదా. అదే కళ్యాణి, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ రంగనాథ్ వైజాగ్ మన ప్రియని కోడలిగా చేసుకుంటానని చెప్పారన్నానే తనే. నమస్కారం అన్నయ్య గారు. ఆ, అది వరుస, అలా పిలవాలి. క్షమించండి, చాలా కాలం కోమాలో ఉండటం వల్ల చాలా వరకు గుర్తుండడం లేదు. అయ్యో పర్వాలేదమ్మా, మీరు అమలాపురంలో ఉండిపోయారు, నేను వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత వీడిని కలవటం గాని మీ ఇంటికి వచ్చింది కానీ చాలా తక్కువ, గుర్తుండే అవకాశం లేదులేమ్మా. రంగనాథ్, ప్రియ బయటికి వెళ్ళింది, ఆది అశోక్ కాలేజీకి వెళ్ళారు. కాసేపు మీ చెల్లెలతో మాట్లాడుతూ ఉండు, కాఫీ తెస్తాను. ఒరే రామారావు, నువ్వు కూర్చోరా, నేనేం గెస్టును కాదురా, నాకు మర్యాదలు చేయడానికి. నేను వచ్చిన విషయం చెప్పిపోదామని వచ్చాను. ఇప్పుడు విషయం ఏమిటంటే, నా కొడుకు జాతకం మీ అమ్మాయి జాతకం రెండూ చూపించాను, చాలా బాగా కలిసిపోయాయి. అలాగే పంతులు గారితో అన్ని వివరంగా మాట్లాడాను. రేపు 15వ తేదీ చాలా బాగుందన్నారు. ఆ రోజు పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా జరిపించుకోవచ్చని చెప్పారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మా వాడు ఇక్కడే జాబ్లో జాయిన్ అయ్యాడు. అలాగే మీకు దగ్గరలో ఉండాలని ఈ పక్కనే 2 బజార్ల అవతల ఇల్లు కూడా తీసుకున్నాడు. ఏంటి, ఇల్లు కూడా తీసుకున్నారా? ఆ, రేపు పెళ్ళైన తర్వాత అత్తగారిల్లు దూరంగా ఉంటే అమ్మాయికి మీకు ఇబ్బంది కదా, అందుకే దగ్గరలో ఉండాలని ఈ కాలనీలోనే కావాలని మా వాడు ఇల్లు తీసుకున్నాడు. మీరిలా మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య గారు. మీ సంబంధం దొరకడం నిజంగా మా ప్రియ చేసుకున్న అదృష్టం. లేదమ్మా, ప్రియ లాంటి అమ్మాయి కోడలుగా దొరకడం అనేది మా అదృష్టం. కుటుంబం పట్ల తనకున్న ప్రేమ, బాధ్యత ఇవి చూసి మాకు చాలా సంతోషం వేసింది. అందుకేనమ్మా తన్ని మా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నాం. అంత మంచి ఆడపిల్లని కన్నా మీరు చాలా అదృష్టవంతులు. రామారావు, మొన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగాను, ఇవ్వలేదు. ఇప్పుడైనా ఆ డీటెయిల్స్ ఇవ్వు, ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు అవేం వద్దురా. అదేంటి రామారావు? అవునరా, వెంటనే పెళ్ళి అంటే బాధ్యతలన్నీ సగంలో ఆగిపోతాయని నేను అలా అన్నానే, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ డబ్బులు తీసుకోవడం తనకి నాకు ఇష్టం లేదురా. చూడు రామారావు, మీరు అడిగారని ఆ డబ్బులు ఇవ్వడం లేదు, నాకు ఇవ్వాలనిపించింది కాబట్టి ఇస్తున్నానంటున్నాను. నా కోడలి బాధ్యత మా బాధ్యత అనుకుంటున్నాను కాబట్టి ఆ డబ్బులు ఇస్తున్నాను. అది కాదురా. ఇక ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడుకో. ముందైతే ఆ బ్యాంక్ డీటెయిల్స్ పంపించు. సరే, అమ్మాయి రాగానే పంపిస్తాను. అయితే రేపు 15వ తేదీన మేము పెళ్లి చూపులకు వస్తాం. అదే రోజు నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నాం. ఈ విషయం మా కోడలకు చెప్పాలి, మరి అర్థమవుతుందా? చూడండి, మీ బాధ నాకు అర్థమైంది, కానీ మీ అమ్మాయి వెళ్ళేది అత్తారింటికి కాదమ్మా, అమ్మగారింటికి అనుకోండి. నేను మాటిస్తున్నాను, మీ అమ్మాయిని కోడలిగా కాదు కూతుర్లా చూసుకుంటాను. నా కొడుకని చెప్పడం కాదు, కానీ వాడు చాలా మంచివాడు. ప్రియ కళ్ళకి తడి అంటకుండా చూసుకునే బాధ్యత నాది. సరేనమ్మా? మరి నేను వెళ్ళొస్తాను, నాకు చాలా పనులున్నాయి. మంచిదిరా. వస్తానమ్మా. మంచిది అన్నయ్య గారు. వెంటనే ఈ విషయం బుజ్జమ్మకు చెప్పాలి కళ్యాణి. ఒక్క లైఫ్ వచ్చుంటే గేమ్ అయిపోతుంది. ఒక్క కార్డ్, ఒకే ఒక్క కార్డ్. ఛ! మళ్ళీ పోయింది. ఛ!
డబ్బులు అయిపోయాయి. ఛా! డాడీ 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 నీకు నిజం చెప్తాను విను. నేను ఒక్కసారి ఎంగిలి చేసిన పండుని ఇంకొకసారి తినాలి అనుకోను, కానీ నీ విషయంలో మాత్రం ఎన్నిసార్లైనా తినాలనిపిస్తుంది. అలాగని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళే ఆలోచన లేదు, అది రాదు